అట్లాగా ప్రతి క్షణం గుండెల్ని కుచికి అని పెట్టుకోవాల్సిన పరిస్థితి వెళ్ళదు. ఇలాంటి దశలో జగన్మోహన్ రెడ్డి దానికి భయపడట్లా. ఎందుకని ఇట్లా భయపడతా భయపెడతానే ఉంటారు. అంతే కదా. ఇక్కడ చూసింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని అసంతృప్తి ఉన్న చోట్ల ఎక్కువ మార్చాడు. నేను అబ్జర్వ్ చేసింది కార్యకర్తలు అసంతృప్తి ఉన్న చోట ఎక్కువ మార్చాడు. అభ్యర్థులు సొంతగా మారినటువంటిది పార్టీ వాళ్ళని మార్చినటువంటి దాంట్లో ఎక్కువ కార్యకర్తల అసంతృప్తి ఉంది. కొన్ని మాత్రం కుల సమీకరణాల వల్ల మార్చాడు. కొన్ని మాత్రం కుల సమీకరణాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు ఎంపీకి కుల సమీకరణాల కారణంగా యాదవ్ని తీసుకొచ్చాడు. అలాగే నరసరావుపేట కుల సమీకరణాల కారణంగా మార్చాడు. అంటే బీసీలకు ఇవ్వాలనుకోవడం వల్ల మార్చాడు. మిగతాదైతే కార్యకర్తల అసంతృప్తిని చల్లార్చడం. స్థానికంగా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఈ ఇసుకది గవర్నమెంట్ ఫ్రీ అన్నా కూడా అక్కడ దానికి మినిమం ఛార్జెస్ వసూలు చేశారట. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే దాన్ని ఏమంటారు, తిరుపతి టీటీడీకి పంపించే లెటర్ కూడా డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని పక్కన పెడుతున్నాడు. అవి గ్రౌండ్ లెవెల్లో రోజు కట్టడి చేయలేరు కదా, ఎండింగ్లో ఇప్పుడు కట్టడి చేసుకునే పని. దీనికి ఈ లోపు వాళ్ళు చేసేసిన ఏదో పనులకి పార్టీ దెబ్బతిన్నా తినొచ్చు. అంటే పైకి సామాజిక న్యాయం అనే ఒక కోణం కనిపిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు మార్పులు చూస్తూ ఉంటే ఈసారి కంప్లీట్గా యంగ్స్టర్స్ ఉండాలి మొత్తం. అంటే 175 స్థానాల్లో ఎమ్మెల్యే పొజిషన్లో అభ్యర్థులందరూ యంగ్స్టర్స్ ఉండాలి. అదే నేపథ్యంలో తన మాట వినేవాళ్ళు మాత్రమే ఉండాలి. అందుకే సీనియర్లని అవసరమైతే వాళ్ళని ఎమ్మెల్సీలుగా చేయడమో లేదంటే వాళ్ళని ఎంపీలుగా చేయడమో పక్కన పెట్టడమో ఏదో చేస్తున్నారు. ఆ కోణం కూడా ఉంది. నాకు అట్లా కనిపించట్లేదు. బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఏంటి అంటే సీనియర్లని ఎవరిని పక్కన పెట్టలేదు. పెద్దిరెడ్డి అట్లాగే ఉన్నాడా, బొత్స సత్యనారాయణ అట్లాగే ఉన్నాడా, ఆదిమూలపు సురేష్ అట్లాగే ఉన్నాడా, తర్వాత ఇప్పుడు అనిల్ యాదవ్ అట్లాగే ఉన్నాడా. ఎవరిని పక్కన పెడుతున్నారు? రోజా అట్లాగే ఉందా? ఎవరిని పక్కన పెడుతున్నారు? సీనియర్ మహాయితో 10 మంది సీనియర్స్ ఉంచుతారేమో. అంటే మీరు అన్నట్టు బొత్స సత్యనారాయణ ఇది సీనియారిటీ. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ఫెమిలియారిటీ బేసిస్. లేకపోతే నేను భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడికి ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే, బొమ్మన్ కరుణాకర్ రెడ్డి కుమారుడికి ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే. అంటే ఎమ్మెల్యేగా వాళ్ళకి ఇంకో సీట్ అయితే ఇస్తారో లేదు ఇంకా గ్యారెంటీ లేదు కదా. ఎవరు కూడా పేరు నానికి కొడుకు ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే. ఇక్కడ ముస్తఫా కుమార్కి ఇచ్చారంటే ఆయన పక్కన పెట్టినట్టే. ఇలాగ వీళ్ళందరూ సీనియర్లే కదా ఒక రకంగా చూసుకుంటే. చెవిరెడ్డి